Welcome to Shine Bright Sari Rolling and Polishing. ఈ శారీస్ అండి మేము ధర్మవరం కంచి సిల్క్ శారీ వీవర్స్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే మేము వీవ్ చేస్తామండి. సో హ్యాండ్లూమ్ శారీస్ వీవింగ్తో పాటు మేము శారీ రోలింగ్ అయితే శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే మేము చేస్తున్నాం. మాకైతే మేము ఇదే ఇండస్ట్రీలో 50 years నుంచి ఉన్నామండి, శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అండ్ శారీ వీవింగ్లో. సో ఈరోజే మనకి ఈ శారీస్ అన్నీ కూడా మనకి డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ అయితే ఇచ్చాయండి. సో మల్టిపుల్ కస్టమర్స్ అయితే ఇచ్చారు ఈ శారీస్ అన్నీ కూడా. సో ఈరోజు మనం అయితే ఈ శారీస్ అన్నీ కూడా డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ చేస్తున్నాం. సో మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మేము ఎటువంటి ఫుడ్ స్టార్చ్ కానీ ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా మేమైతే శారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ అయితే చేస్తాం, ఇంక్లూడింగ్ ది డ్రై క్లీనింగ్. మేమైతే న్యాచురల్ గమ్ అయితే యూస్ చేస్తామండి. హ్యాండ్లూమ్ శారీస్ యూజ్ చేసేటప్పుడు మేము ఏదైతే యూస్ చేస్తామో అదే యూస్ చేస్తామండి. సో కెమికల్స్ యూస్ చేయడం వల్ల ఆ శారీస్ అయితే డ్యామేజ్ అవుతాయి, అది యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దానివల్ల మేమైతే ఎప్పుడు కూడా కెమికల్స్ అనేది యూస్ చేయము. సో ఇందులో మా స్పెషాలిటీ ఆఫ్ డ్రై క్లీనింగ్ ఎలా అంటే మేము వాషింగ్ మిషన్లో కానీ టబ్లో కానీ అలా డిప్ చేసి ఎప్పుడైతే మేమైతే వాష్ చేయండి. మేము 50 years నుంచి ఏదైతే ప్రాసెస్ని మేము యూస్ చేస్తున్నామో అదే మెథడ్లో అయితే మేమైతే డ్రై క్లీనింగ్ చేస్తున్నామండి. వాషింగ్ మిషన్లో వేయడం కానీ టబ్లో వేయడం కానీ అలా ఎప్పుడూ చేయము మేము. సో సిల్క్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ ఇది న్యాచురల్ ఫ్యాబ్రిక్ కాబట్టి అలా కెమికల్స్ యూస్ చేసినప్పుడు డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఈ శారీ చూపించాలని చెప్పి మీకు చూపిస్తున్నాం ప్రజెంట్. ఈ కస్టమర్ అయితే ఈ శారీ వేరే డ్రై క్లీనర్స్ దగ్గర అయితే ఇచ్చారంట ఆల్రెడీ. సో ఆ డ్రై క్లీనర్స్ వాళ్ళ డ్రై క్లీన్ చేసినప్పుడు చూడండి, సో వాళ్ళు వాష్ చేసిన ప్రాసెస్లో ఈ కలర్ అనేది ఇక్కడైతే అయ్యిందనమాట. ఈ కలర్ అనేది ఇక్కడ అంటింది. ఇక్కడే కాదు, మల్టిపుల్ ఇంకా వేరే ప్లేసెస్లో కూడా అయ్యింది. మీకు ఒకసారి చూపిస్తాను. సో చూడండి, ఇక్కడంతా కూడా కలర్ అన్నది, ఈ బార్డర్ కలర్ అనేది ఇక్కడంతా మొత్తం అంటిందనమాట. సో మన దగ్గర ఇలా ఉండదన్నమాట ప్రాసెస్. మనం డ్రై క్లీన్ చేస్తే 1% ఆఫ్ కలర్ అనేది లాస్ అవ్వకుండా అలానే ఉంటుందన్నమాట. సో దాని మీద స్టెయిన్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఇంకా డర్ట్ కానీ స్వెట్ స్మెల్ అలా ఉన్నా కూడా మన డ్రై క్లీనింగ్ ప్రాసెస్లో కంప్లీట్గా వెళ్ళిపోతుంది. బట్ చాలామంది కస్టమర్స్ అయితే మనల్ని అడుగుతున్నారు, 100% ప్రతి స్టెయిన్ కూడా వెళ్ళిపోతుంది, మీరు రిమూవ్ చేస్తారా లేదా అని చెప్పేసి. మేమైతే ట్రై చేస్తామండి. 100% ఏ స్టెయిన్కి మేమైతే గ్యారంటీ ఇవ్వం. అంటే కలర్స్ కూడా ఈ కస్టమర్ అయితే వాళ్ళకి చెప్పారంట కలర్ రిమూవ్ అవుతుందని చెప్పేసి. మనం డైరెక్ట్గా చెప్పానమాట. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనం ఇవ్వమన్నమాట. ఎందుకంటే ఈ కలర్ అనేది ఇక్కడే కాదు, ఎక్కడ కూడా ఈ కలర్ అనేది వెళ్ళదన్నమాట. దీనికి వెళ్ళడానికి ఒకటి లిక్విడ్ ఉంది, బట్ ఏమంటే కలర్ పోతుంది. బట్ ఏమంటే గోయింగ్ ఫార్వర్డ్ 3 to 4 months తర్వాత ఏమవుతుందంటే ఎక్కడైతే మనం ఈ కలర్ని రిమూవ్ చేసి ఉంటామో ఆ కలర్ మొత్తం ఆ ఏరియాలో శారీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. మేము ఆల్రెడీ చూసామన్నమాట. చూసి సో అలా చేయకూడదని చెప్పేసి మేము అది అసలు వాడట్లేదన్నమాట దాన్ని. సో ఇంకొకటి ఈ కస్టమర్ వచ్చేసి ఇది బెనారస్ శారీ అని చెప్పి అన్నారు. ఈ బెనారస్ శారీకి ఈ స్టెయిన్ ఉంది, ఈ స్టెయిన్ రిమూవ్ చేసి మనకైతే పాలిషింగ్ చేసి ఇవ్వమని చెప్పి అన్నారు. సో ఇంకా ఈ శారీస్ అయితే మనం చెక్ చేసి మనమైతే రోలింగ్ అండ్ పాలిషింగ్ మనం చేయాలండి ఈ శారీస్ అన్నిటికీ కూడా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. అండ్ అలానే మీరు కూడా మీ శారీస్ని అయితే పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. అలానే ఇప్పుడు మనం ఈ శారీస్ని అన్ని ఎలా పాలిష్ చేసామో కంటిన్యూస్గా ఉంటుంది. మీరైతే వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి ఎండ్ వరకు. అవుట్పుట్ అయితే మీకు తెలుస్తుంది. సో ఈ శారీస్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి, సేమ్ కొత్త శారీస్ లాగే మేము ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసామో, రీస్టోర్ చేసామో మీకైతే తెలుస్తుంది. వీడియోని అయితే మీరు తప్పకుండా స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకైతే కాల్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో అయితే మీరు మెన్షన్ చేయండి. నేనైతే మీ కామెంట్స్ నుంచి చదివి తప్పకుండా రిప్లై అయితే చేస్తాను. ఇప్పుడైతే మన ప్రాసెస్ని అయితే కంటిన్యూషన్ చేస్తాం, మీరైతే చూడండి. ఇప్పుడైతే మనం శారీని అయితే డ్రై క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామండి.
మనం డ్రై క్లీనింగ్ వచ్చేసి మనం 50 ఇయర్స్ నుంచి ఏదైతే పద్ధతి యూజ్ చేస్తున్నామో అదే పద్ధతిలో మనము డ్రై క్లీనింగ్ అయితే చేస్తామండి. మనమైతే ఎటువంటి వాషింగ్ మిషన్‌లో గాని టబ్‌లో డిప్ చేయడం అలా ఏం చేయము. ఈ డ్రై క్లీన్ చేసే లిక్విడ్స్ కూడా మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకుంటామండి. ఇంట్లో ఎటువంటి కెమికల్స్ అలా ఏం యూజ్ చేయకోకుండా మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్స్‌తోనే మనమైతే డ్రై క్లీన్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా కలర్ అనేది బ్రైట్‌గా అవుతుంది. కొన్ని బ్రైట్ కలర్స్‌కి. సో, ఇంకొకటి ఏమంటే ఒక కలర్ అనేది ఇంకో కలర్‌కి అంటదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు కాంట్రాస్ట్ కలర్ శారీస్ చూసుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హాఫ్ వైట్ అండ్ మెరూన్ కలర్ శారీ ఉంది. సో, ఎప్పుడైతే మనం డిప్ చేయడం అలా ఏం చేస్తామో బకెట్‌లో గానీ, టబ్‌లో గానీ డిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెరూన్ కలర్ అనేది హాఫ్ వైట్‌కి అంటే ఛాన్సెస్ కంపల్సరీగా ఉంటుందనమాట. మనం చేసే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే ఈ కలర్ అనేది లాస్ అవ్వదు. అంటే బార్డర్ కలర్ బాడీకి అంటడం గానీ, బాడీ కలర్ బార్డర్ అంటడం గానీ, లేదంటే పళ్ళు కలర్ బాడీ అంటడం కానీ, ఇలా ఏమి అవ్వదనమాట. మనం చేసే ప్రాసెస్‌లో 1% ఆఫ్ కలర్ అనేది కూడా లాస్ అవ్వదనమాట. సో, సేమ్ ఇదే ప్రాసెస్ మేము 50 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. దానికోసమే మన దగ్గర క్వాలిటీ అండ్ శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మన దగ్గర రిపీటెడ్ కస్టమర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా అన్ని శారీస్ డ్రై క్లీనింగ్ అండ్ పాలిషింగ్ నేను చూయించలేను. ఎందుకంటే అన్ని శారీస్ చూయించాలంటే చాలా వీడియో లెంగ్త్ అనేది చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి నేను మెయిన్ శారీస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ శారీకి కూడా మేము సేమ్ డ్రై క్లీనింగ్ లిక్విడ్ అయితే అప్లై చేసేసాము. ఇలా చూపిస్తున్నాను. మేము ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్స్‌లో ఏమవుతుందంటే శారీ మీద ఏమైనా స్టెయిన్స్ ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇన్ కేస్ కొన్ని స్టఫ్ స్టెయిన్స్ ఉంటాయి. ఆ స్టెయిన్స్ రిమూవ్ కాని టైంలో ఏం చేస్తామంటే వేరే కొన్ని ఉంటాయన్నమాట. జెల్ అలా. ఆ జెల్స్‌ని అప్లై చేసి మేము రిమూవ్ చేస్తాం. మేమైతే 100% గ్యారంటీ ఇవ్వలేం. మాక్సిమం మా దగ్గర వచ్చే స్టెయిన్స్ అన్నీ కూడా 70-80% అన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇంకా 20-30% స్టెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం చాలా టఫ్ స్టెయిన్స్ ఉంటాయి. అవి రిమూవ్ అవ్వనమాట. కస్టమర్స్‌కి ఆల్రెడీ మేము చెప్తాము. సో, స్టెయిన్స్‌కి అయితే మేము గ్యారంటీ ఇవ్వలేం. మాక్సిమం మేము ట్రై చేస్తాం రిమూవ్ అవుతాయని చెప్పేసి. ఈ శారీకి కూడా ఫుడ్ స్టార్ట్స్ పెట్టేసిన స్టెయిన్స్ అయితే చాలా అయితే ఉండాయన్నమాట. వేరే డ్రై క్లీనర్స్ దగ్గర వాళ్ళు ఇచ్చినప్పుడు ఫుడ్ స్టెయిన్స్ పెట్టేసి అలా అయిపోయినాయన్నమాట. దాని తర్వాత మేము ఏం చేసాం, అన్నీ క్లీన్ చేసామన్నమాట. రిమూవ్ చేసి డ్రై క్లీన్ చేసాము. అప్పుడు స్టెయిన్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి. మనం డ్రై క్లీనింగ్ తర్వాత మన ప్రాసెస్ ఏముంటుందంటే మనం శారీని రోల్ చేస్తామన్నమాట. ఈ రోలింగ్ అనేది ఎందుకు చేస్తామంటే మనం డ్రై క్లీన్ చేసినప్పుడు శారీ మీద చాలా వరకు రింకిల్స్ అయితే పడతాయన్నమాట. ముడతలుగా వచ్చేసి ఉంటుంది. ఆ ముడతలు పోవడానికి ఈ రోలింగ్ చేస్తాం. అండ్ ఇంకొకటి మోరోవర్ మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ అందరూ కూడా సాఫ్ట్ పాలిషింగ్ అడుగుతారనమాట. ఇక్కడ మనము సాఫ్ట్నర్ అనేది ఒక లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ని మనం స్ప్రే చేస్తామన్నమాట. స్ప్రే చేసినప్పుడు సర్టన్ టెంపరేచర్లో మనము శారీని ఈ మిషన్లో నుంచి పాస్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే శారీ మీద ఉన్న ముడతలన్నీ పోయేసి శారీ ఒక ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ అయిపోతుందన్నమాట. సో, ఇక్కడ మనకి చాలామంది నేను వేరే యూట్యూబ్‌లో గానీ, వేరే చోట అంతా కూడా వింటుంటాను. సో, ఇందులోనే స్టెయిన్స్ రిమూవ్ అయిపోతాయి, డ్రై క్లీనింగ్ అయిపోతుంది, పాలిషింగ్ అవుతుంది అని చెప్పేసి. ఇందులో అలా ఏముండదనమాట. జస్ట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ టైప్ అనమాట. ఐరన్ కన్నా మనం చేత్తో చేసే ఐరన్ కన్నా అడ్వాన్స్ మిషనరీ అనమాట. దట్స్ ఇట్, అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఏమీ ఉండదనమాట. సో, మెయిన్‌గా దీని తర్వాత మనం వచ్చేసి పాలిష్ చేస్తామనమాట. పాలిషింగ్ అనేది మెయిన్ క్రూషియల్ పార్ట్ అనమాట ఇక్కడ ఇందులో. సో, అది చాలా బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరనమాట పాత శారీస్‌కి. అండ్ ఆ పాలిషింగ్ పద్ధతి కూడా ఎలా అంటే మొగ్గం మీద మనకు శారీ ఎలా వస్తుందో, సో, ఆ ప్రాసెస్‌లో మనమైతే చేస్తామనమాట. సో, దానివల్లనే శారీని పాత శారీస్‌ని కూడా కొత్త శారీస్ లాగా మనము రిస్టోర్ చేయగలమనమాట. సో, ఇప్పుడైతే ఈ రోలింగ్ ప్రాసెస్ అయితే మీకు చూసేసారు కదా! ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడు దీని తర్వాత మనమైతే పాలిషింగ్ అనేది స్టార్ట్ చేసామండి. ఇప్పుడు చూసారంటే పాలిషింగ్ అనేది మనం ఇలా జెరీ లిక్విడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ జెరీకి వచ్చేసి లిక్విడ్ అనేది మనము అప్లై చేసుకుంటాం. ఆ జెరీ లిక్విడ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే డల్ అయిపోయిన జెరీ అంతా కూడా చాలా బ్రైట్‌గా అవుతుంది. ఇదొచ్చేసి మనం ఓన్‌గా ప్రిపేర్ చేసుకునేది కాదు. ఇది జెరీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మేము పర్చేస్ చేసాం మనం. అది జెల్ అనేది. ఆ జెల్ మనం అప్లై చేసి కంప్లీట్‌గా శారీకి అంతా కూడా మనము ఇంకా బ్రైట్‌నెస్ డల్ అయిపోయిన జెరీ కూడా మనము బ్రైట్‌గా తీసుకొస్తామనమాట. ఇలా ప్రతిసారి మనమైతే ఇలా దోనికైతే మనం రోల్ చేస్తామండి.
ఇలా రోల్ చేయడం వల్ల ఇదే ఇలా ఇలా రోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కొత్త శారీ ఎలా మొగ్గం నుంచి అలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అది అలానే వస్తుందనమాట. ఇంతకుముందు చూపించిన రోలింగ్ మిషన్‌లో అలా రాదనమాట. సో, ప్రతి శారీ కొంతమంది పాలిషింగ్ అన్నప్పుడు ప్రతి శారీ కూడా మేము ఇలానే రోల్ చేయిస్తామనమాట. చాలామంది పాలిషింగ్ అంటే ప్రీవియస్ చూపించిన మిషన్‌లో అయిపోతుందనుకుంటారు. అందులో ఏం పాలిష్ అవ్వదనమాట. మనమైతే ఇందులోనే పాలిషింగ్ అనేది కరెక్ట్ వే అనేది ఇదే అనమాట. ఎందుకంటే మేము 50 ఇయర్స్ నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉండి ఇదే మేము వర్క్ చేస్తున్నాం. అండ్ మేము వీవర్స్ కూడా ఆల్రెడీ మీకు చెప్పాను. మేము కంచి అండ్ ధర్మవరం పట్టు చీరలు కూడా వీవ్ చేసి హోల్సేల్‌గా అయితే మేము సప్లై చేస్తున్నాం. ప్రెజెంట్ ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో అయితే మేము రీటైల్ కూడా స్టార్ట్ చేశామండి. మీకు కూడా మీరేమైనా కొత్త శారీస్ కొనాలనుకున్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేము మీకు శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు మనకి ఈ రోలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే శారీస్‌నన్నిటికి కూడా మనం సన్‌లైట్‌లో ఇలా డ్రై చేస్తామనమాట. మీకు చూపిస్తున్నాను కదా! మాకు రెగ్యులర్ కస్టమర్ ఉండడం వల్ల మాకు ప్రతిరోజు ఇన్ని శారీస్ అయితే వస్తాయండి. మేము ఇలా సన్‌లైట్‌లో డ్రై చేస్తాం. ఈ శారీ అనేది సన్‌లైట్‌లో ఎంత డ్రై అవుతే అంత బాగొస్తుందనమాట శారీ. అంత కొత్త శారీలాగా వస్తుంది. మనం ఎంత లిక్విడ్‌కి ఎంత కాస్ట్లీ లిక్విడ్స్ అవన్నీ కాదు కానీ ఇందులో శారీ అనేది ఆల్మోస్ట్ ఒక 1 డే మనం డ్రై చేస్తామన్నమాట. డ్రై చేసిన తర్వాత మనము చెక్ చేసుకొని శారీస్ అనేది ఫోల్డ్ చేస్తామన్నమాట. మనకి ఫోల్డింగ్స్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. కంచి ఫోల్డింగ్, బుక్ ఫోల్డింగ్, వర్క్ ఫోల్డింగ్, గద్వాల్ ఫోల్డింగ్ ఇట్లా అని చెప్పేసి మనము కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనమైతే శారీస్‌ని అయితే ఫోల్డ్ చేసి ఇస్తామన్నమాట. ఇన్ కేస్ కస్టమర్స్ అనేది లేదు ఈ శారీకి ఎలా బాగుంటే అలా ఫోల్డ్ చేసి ఇమ్మంటారు. కొంతమంది కస్టమర్స్ ఎలా అంటే బుక్ ఫోల్డ్ చేసి ఇవ్వండి. మేము వార్డ్‌బోర్డ్‌లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హ్యాంగర్‌కి ఏసుకుంటాం కాబట్టి. మళ్ళీ మీరు ఈ కంచి ఫోల్డింగ్ ఏసిన తర్వాత మళ్ళీ దాన్ని మేము అన్‌ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవడం కన్నా మీరు బుక్ ఫోల్డ్ చేసేస్తేనే చాలా బాగుంటుందని చెప్పేసి అలా అడుగుతారనమాట. దానికోసం అని చెప్పేసి మేము కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా అడుగుతాం. ఇన్ కేస్ లేదు కస్టమర్ ఈ శారీకి ఎలా బాగుంటే అలా చేయండి అన్నప్పుడు మేము కంచి ఫోల్డింగ్ ఏ శారీని బట్టి మేము ఫోన్ చేస్తాం. ఈ శారీస్ వచ్చేసి కంచి అండ్ ధర్మవరం శారీస్ కాబట్టేసి మేము ఈ శారీ ప్రకారంగా మేము ఫోల్డింగ్స్ అనేది చేసాము. మీరు చూసారంటే ఈ శారీస్‌కి అన్నీ కూడా మాక్సిమం 90% అయితే స్టెయిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోయాయి. అంటే ఈ శారీ కాదు ఇంతకుముందు బిఫోర్ శారీస్‌కి కూడా ఫాల్ దగ్గర అయితే చాలా డర్ట్ అండ్ చాలా స్టెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ రిమూవ్ చేసాము. మీరు ఫోల్డింగ్స్ అప్పుడు కూడా మీరు చూడొచ్చు శారీకి స్టెయిన్స్ అనేది రిమూవ్ అయిపోయాయి. ఇన్ కేస్ మీరు కూడా మీ శారీస్‌ని అయితే రోలింగ్ అండ్ పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి అయితే మాకు తప్పకుండా అయితే కాల్ చేయండి. చాలామంది అడుగుతున్నారు మా లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి. మా లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి బాలాజీ నగర్ అండి. మీరు హైదరాబాద్‌లో ఉంటే మీరు మా షాప్‌కి డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. లేదంటే ఇన్ కేస్ మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ వేరే లొకేషన్స్‌లో ఏమన్నా ఉంటే మీరు మాకైతే కొరియర్ చేయొచ్చండి. మినిమమ్ 5 శారీస్‌లా ఉండేలాగా చూసుకోండి. మీరు కొరియర్ చేసిన తర్వాత మేము పాలిష్ చేసిన తర్వాత మీకు రిటర్న్ కొరియర్ సేమ్ అడ్రస్‌కి అయితే మేము కొరియర్ చేస్తామండి. 5 శారీస్ అండ్ అబోవ్ ఉంటే మేము ఫ్రీ కొరియర్ అయితే మేము చేస్తామండి మీకు పాలిషింగ్ తర్వాత. ఇన్ కేస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. మా ప్రాసెస్ ఎలా ఉందో అలానే మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా డ్రై క్లీన్ చేయించుకుంటే మీ మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే మీకు నచ్చిందా? ఎలా ఏంటి? ఇప్పుడైతే వాళ్ళ ప్రాసెస్ బాగుందా? మా ప్రాసెస్ బాగుందా? డ్రై ఒకసారి అయితే క్లీనింగ్, మీరు రోలింగ్ కామెంట్ అండ్ సెక్షన్‌లో పాలిషింగ్ అయితే ఎలా చేసారు మీరు కంప్లీట్ ప్రాసెస్ చూసారు కదా! ఇవన్నీ కూడా పట్టు చీరలే అండి. మనకి రిపీటెడ్ కస్టమర్స్ ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ రిపీటెడ్ ఒక 3 కస్టమర్స్ అయితే ఇచ్చారు. స్పెసిఫిక్‌గా ఇండివిజువల్‌గా వీడియో చేయడం కుదరదని చెప్పేసి మీకైతే అన్నీ కూడా చూపించాను. మేము పట్టు చీరలే కాదండి ఫ్యాన్సీ శారీస్ కూడా చేస్తాము. ఇవి కూడా ఫ్యాన్సీ శారీస్ చూడండి. ఇవి జస్ట్ రోలింగ్ మాత్రమే ఒక కస్టమర్ ఇచ్చారు. సో, చాలామంది అడుగుతారు మీరు ఓన్లీ పట్టు చీరలు మాత్రమే చేస్తారా? ఫ్యాన్సీ శారీస్ చేస్తారా? అని చెప్పేసి. మేము ఫ్యాన్సీ శారీస్ కూడా చేస్తామండి. చూడండి ఈ ఫ్యాన్సీ శారీస్ డ్రై క్లీనింగ్ అండ్ రోలింగ్ చేసాము. ఎంత నీట్‌గా వచ్చాయో. సేమ్ కొత్త శారీస్ ఎలా ఉన్నాయో అలాగే వచ్చాయన్నమాట. ఇవి ఫ్యాన్సీ శారీస్ కాబట్టి దీనికైతే ఫోల్డింగ్ అనేది ఇలానే చేసాము. ఇవన్నీ పట్టు చీరలు కాబట్టి సో దీనికి కంచి స్టైల్ ఆఫ్ ఫోల్డింగ్ అయితే మేము చేసాము. సో ఇదొకటి. ఈ 4 శారీస్ మాత్రమే మనకి ప్రెజెంట్ ఇప్పుడైతే ఫ్యాన్సీ శారీస్ అయితే వచ్చాయి. ఇలానే మీరు కూడా మీ పట్టు చీరలను అయితే ప్రొఫెషనల్‌గా వీవర్స్ దగ్గర పాలిషింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి తప్పకుండా. మేము శారీ పాలిషింగే కాకుండా కంచి అండ్ ధర్మవరం శారీస్ కూడా మేము హ్యాండ్లూమ్ శారీస్ అయితే వీవ్ చేస్తున్నామండి.
ఇన్ కేస్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకైతే షేర్ చేస్తాం. మా దగ్గర అయితే ఎక్కువ బ్రైడల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి. సో ఎక్స్క్లూజివ్గా వెడ్డింగ్స్కి ఎవరైనా పెళ్లి కూతురికి కావాల్సిన ఎక్స్క్లూజివ్గా డిజైన్ కావాలనుకుంటే అవన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే మేము ఈ వీడియోస్లో చూపించాం, ఎందుకంటే డిజైన్స్ అనేది లీక్ అవుతాయి. సో మేము ఈ డిజైన్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసేసి ఉంటాము అని చెప్పేసి మేము దానికోసం అనేసి మేము డిజైన్స్ ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయము. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే ఇన్ కేస్ మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అయితే మేమైతే తప్పకుండా షేర్ చేస్తాము. అండ్ ఇంకొకటి లేదు, మీరు ఫ్యాబ్రిక్ గురించి ఏమన్నా డౌట్గా ఉంటే మీరు కంపల్సరీ అయితే మీరు మా ధర్మవరం షాప్కి అయితే మీరైతే విజిట్ చేయండి. మీకైతే ఫ్యాబ్రిక్ శారీ యొక్క ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ అనేది ఎలా కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీ ముందర మేమైతే టెస్ట్ చేస్తాం. అది కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ అయితే సెమీ సిల్క్ కూడా ఉన్నాయి, సెమీ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి. సో మీకు అలా డౌట్ ఉన్నప్పుడు మేము మీకైతే మీ ముందరే శారీ అన్ని టెస్ట్ చేసి ఇస్తామండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతే వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ది వీడియో.